లేచి నడు గంగా, నడు గంగా. నేను చెప్పినంత మాత్రాన నీకు కాళ్ళు వస్తాయో చెప్పు? పాపం, అయినా నీ అంతగా నీకు ధైర్యం చెప్పాలి కదా. మంగమ్మ గారు, మీరు బాధపడకండి. పైన దేవుడు అనేవాడుంటాడు. మంచి వాళ్ళకి మంచి చేస్తాడని అమ్మమ్మ చెప్పింది కదా, ఆయనే చూసుకుంటాడు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు రావచ్చు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రావచ్చు. ప్రాణం పోయిన వాళ్ళకు కూడా ప్రాణం పోస్తాడా దేవుడు. అంత గొప్పవాడండి. అవునా? అయితే ఆ దేవుణ్ణి నీకు కాళ్ళు తెప్పించమని వేడుకో. కమాన్ కమాన్ వేడుకో. అయినా నీ పిచ్చి గాని నీకు పోయిన కాళ్ళు తిరిగి తెప్పించడం ఆ దేవుడి వల్ల కూడా కాదే. అట్ట అనకండి మంగమ్మ గారు. మీరు నన్ను ఎన్నైనా అనండి, కానీ ఆ దేవుణ్ణి మాత్రం అనకండి. అబ్బచ్చా, అయితే దేవుడి పైన నీకు అంత నమ్మకం ఉంటే వెంటనే నీ కాళ్ళు తెప్పించుకో. కమాన్ గంగా, లే లే, లేచి నడు. ఆ దేవుడికి దండం పెట్టుకో. వస్తాయేమో చూద్దాం. చూద్దాం. ఏంటే ఏంటి నువ్వు చేస్తున్నది? బాధలో ఉన్నదాన్ని నీ సోటుపోటి మాటలతో ఇంకా బాధ పెట్టాలని చూస్తావా? నీకసలు బుద్ధుందా? అమ్మమ్మ, నర్మయ్, అనకూడదు అనే కొద్దీ చాలా ఎక్కువ చేస్తున్నావు. నీ వాలకం చూస్తుంటే గంగకిల అవ్వటానికి కారణం నువ్వే అని నాకు అనిపిస్తోంది. నిజం చెప్పు, నువ్వే కావాలని దీన్ని తోసేసావు కదూ? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేం కూటి గతలింది కాదు అలా చీప్ గా బిహేవ్ చేయడానికి. అయినా దాన్ని తోసేయాల్సినంత అవసరం దీనికే వచ్చింది. అది బొమ్మ కోసం కాలు జారి కింద పడిందని గౌరీ చెప్పింది కదా. మరెందుకు నా కూతురునేదో తప్పు చేసిందల్లా అంతలా నిందలు వేస్తున్నావు? ఒకవైపు కాళ్లు పోయాయని గంగ బాధపడుతూ ఉంటే అది ఓదార్చాల్సింది పోయి దాన్ని సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తోందే. అది తప్పు కదా? అయినా నువ్వింతలా మారిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదు రాజేశ్వరి. నిన్నటి వరకు గంగకి ఎన్ని దెబ్బలు తగిలినా ప్రాణం పోయినట్టు విలువెల్లాడేదానివి. ఇప్పుడు దాని ప్రాణం పోయేంతగా బాధపడుతూ ఉంటే ఓదార్చడం కాదు కదా, కనీసం ప్రేమతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మరి ఇంత కఠినంగా ఎలా మారిపోయావు రాజేశ్వరి? నీ వల్లే, నువ్వు చేసిన మోసం వల్లే. దీనికోసం నిజాన్ని దాచి నా బిడ్డని నాకు దూరం చేయాలని చూసావు. అప్పటినుంచి నా మనసు విరిగిపోయిందమ్మా. అందుకే దాన్ని చూసిన ప్రతిసారి నువ్వు చేసిన మోసమే నాకు గుర్తొస్తుంది. అది నేను భరించలేకపోతున్నాను. అందుకే నువ్వు చేసిన తప్పుని కనీసం ఇప్పుడైనా నేను సరిదిద్దుకోవాలని, నా బిడ్డని మళ్ళీ అందరి సమక్షంలో నా సొంతం చేసుకోవాలని చూస్తున్నాను. అందుకే ఇందాకే ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ రోజు మంగని దత్తత తీసుకుంటున్నానని వాళ్ళకి చెప్పాను. ఎందుకమ్మా తొందరపడుతున్నావు? నేను నీకు ఆల్రెడీ 10 రోజులు ఆగాలని చెప్పాను కదా. 10 రోజులు కాదు కదా, 10 సెకండ్లు కూడా నేను ఆగలేను. ఎందుకంటే ఈ 10 రోజుల్లో మళ్ళీ నువ్వేదైనా తారుమారు చేసైనా సరే గంగే నా కూతురని చెప్పేలా చేస్తావు. ఆ ట్రస్ట్ వాళ్ళని నమ్మిస్తావు. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనమ్మా. అందుకే డైరెక్ట్గా నేనే వాళ్ళతో మాట్లాడాను. ఇంకా సేపట్లో వస్తున్నారు. అమ్మగారు, ట్రస్ట్ వాళ్ళని రావద్దని చెప్పండి అమ్మగారు. ఏ ఎందుకు? అది నాకు ఎవ్వరైనా నిన్నంతటిగా నిన్ను పిలిచే వరకు నీ అంతట నువ్వుగా బయటపడద్దు. మరి నీ పేరు చెప్పొచ్చా? నా పేరు చెప్పొచ్చు, కానీ నా వివరాలేమీ చెప్పొద్దు. ఆగిపోయావే, చెప్పవే. ఎందుకు ట్రస్ట్ వాళ్ళని రావద్దని చెప్తున్నావు? చెప్పు. చూసావా అమ్మా,
అడిగితే సమాధానం చెప్పడం లేదు. చెప్పదు మమ్మీ, ఎందుకంటే దాని ప్లాన్ అంతా ట్రస్ట్ వాళ్ళు రాకపోతే తను జమీందార్లా ఉండొచ్చు కదా అని. అందుకే నువ్వు ట్రస్ట్ వాళ్ళని పిలిపించాలని గాని దాని పేరున ఉండే ఆస్తి ఎక్కడ పోతుందో అని అది భయపడుతుంది. మంగా, గంగకు అలాంటి నీచమైన ఆలోచనలు రావమ్మా. అయితే ట్రస్ట్ వాళ్ళు వస్తానన్నారుగా, అప్పుడు ఆస్తి కోసం ఎలాంటి కుట్రలు చేయకుండా కామ్గా ఉండమను. అది కాదమ్మా. అమ్మా, నా మాట ఒక్కసారి వినమ్మా. లేదమ్మా, వినను. ఒకసారి విన్నందుకే ఇంత దూరం తెచ్చుకున్నాను. ఇంకొకసారి విని మళ్ళీ నా కూతురు నేను దూరం చేసుకోలేను. అమ్మ రాజేశ్వరి, మంగరామ, అమ్మా రాజేశ్వరి, 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 నా మాట విను. మావా, ఎన్ని రోజులైన కళ ఇయ్యాల తీరబోతోంది. ఇక నా కూతురే ఈ ఇంటికి జమీందారు అవుతుంది. అవునదినా? ఇక నాకు ఇష్టం వచ్చినట్టు తాగుడే తాగుడు, తాగుడే తాగుడు. నోర్మి ఎదవ, 24 గంటలు అదే చేసా. పదండి పదండి, ఎల్లు ఎందావు రండి. నమస్తే మేడం. నమస్కారం సార్, రండి కూర్చోండి. సారీ మేడం, లేట్ అయిందా? నో ప్రాబ్లం అండి. అన్ని రెడీ చేశారా? ఎవ్రీథింగ్ రెడీ మేడం. గంగని పిలిపిస్తే తన ఫోటోలు సంతకాలు తీసుకుని వెళ్ళిపోతాం. ఇక మీరు నిరభ్యంతరంగా మంగని దత్తత తీసుకోవచ్చు. ఒకసారి గంగని పిలవండి. చ, ఆస్తి మనకొస్తుందనుకుంటే ఈ రాజేశ్వరి మంగని దత్తత తీసుకుని మనకు ఆ ఛాన్స్ లేకుండా చేస్తుంది. అవునండి. అదిగో మా అమ్మ తీసుకొస్తుంది. మీ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే పూర్తి చేసుకోండి, తర్వాత నీ సంతకాలు పెట్టిస్తాను. అమ్మా రాజేశ్వరి, ఓసారి నా మాట వినమ్మా. అమ్మా, ఈ విషయంలో నేనెవరి మాట విననంతే. ఓకే మేడం, గంగని ఫోటోస్ వీడియో తీసుకోండి. అలాగే సార్. దాన్ని ప్రూఫ్ గా తీసుకుని డాక్యుమెంట్స్ కి అటాచ్ చేయాలి. అలాగే సార్. ఓకే. అమ్మా గంగా, ఏది ఒకసారి లేచి నిలబడడానికి ట్రై చేయమ్మా. మీకు అసలు తెలివుందా? దానికి కాళ్ళు పోయాయి. అది లేచి నిలబడడం కాదు కదా, కనీసం కాళ్ళు కూడా కదపలేదు. అలాంటి దాన్ని మీరు పట్టుకుని లేచి నిలబడతావా అంటారేంటి? మంగా, అలా అనకూడదమ్మా, తప్పు. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకుంటాయి. సారీ, తనకి తెలియకలా అంది. మీరు కానివ్వండి. అమ్మా గంగా, ఒకసారి లేచి నిలబడమ్మా. ఏమండి, ఇది కళ నిజమా? కల కాదు, అంతా మాయగా ఉంది. అయ్యో, నీ కాళ్ళు వచ్చేసాయి. అమ్మో, అయ్యో గంగా, నిన్ను దేవుడు కరుణించాడమ్మా. నీ కాళ్ళు వచ్చేసాయి. రాజేశ్వరి గారు, ఏంటండి ఇది? మమ్మల్ని మోసం చేయాలని చూస్తారా?
నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా మోసం చేయలేదంటారేంటి? నిన్న మీరే గంగ నడవలేదు, శాశ్వతంగా ఆవిడిదానిలా ఉండాల్సిందే అన్నారు. కానీ ఇప్పుడు తను లేచి నిలబడుతుంది, నడుస్తుంది. ఇది మోసం కాదా? మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా తనకి కాళ్ళొచ్చాయని జస్ట్ మీతో పాటు నాకు ఇప్పుడే తెలిసింది. చాలే ఆపండి. ఇన్ని రోజులు మీరు జెన్యున్ పర్సన్ అనుకున్నాం, మమ్మల్ని ఇలా మోసం చేస్తారనుకోలేదు. నారాయణరావు గారు, ఏంటి మేడం, కోపం వచ్చిందా? మా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేశారు. మాకెంత ఉండాలి? ఇదంతా నాకు తెలియదని చెప్తున్నాను కదండి. అయినా మీరు నేను చెప్పేది నమ్మకపోతే ఎలా చెప్పండి? ఎలా నమ్మమంటారు మేడం? చూస్తుంటే మీరేదో నిజం దాచి మమ్మల్ని చీట్ చేయడానికి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. లేకపోతే గంగకు కాళ్ళు పోయాయని చెప్పి మమ్మల్ని నమ్మించడం ఏంటి? మంగను దత్తత తీసుకోవడం ఏంటి? ఏదో జరుగుతుంది, అది మీరు మాకు చెప్పడం లేదు. చెప్పండి, మీరు దాచాలని చూస్తున్న ఆ నిజమేంటి? అయ్యో రామా, అదేం లేదండి. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం మాకెవ్వరికీ లేదు. గంగకి కాళ్ళెలా పోయాయో, మళ్ళీ కాళ్ళెలా వచ్చాయో మాకు తెలీదు. మేం చెప్పేది నిజమండి, నమ్మండి. అవును సార్, మా అమ్మమ్మ చెప్పేది నిజమే. నాకు నిజంగానే కాళ్ళు పోయాయి. పోయిన కాళ్ళు రావని చెప్పారు, మరి ఇప్పుడు ఎలా వచ్చాయి? ఇది మమ్మల్ని మోసం చేయడం కాదా? లేదు సార్, అంటే అది నాకు నిన్న రాత్రి కలలో ఓ స్వామి కనిపించాడు. తెల్లారేలోగా నీకు కాళ్ళు వస్తాయని అన్నాడు. ఆ స్వామి చెప్పినట్టుగానే నాకు నిజంగానే కాళ్ళు వచ్చినాయి. ఏంటి, వింటున్నాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు కథలు చెప్తున్నావు. మేమేం పిచ్చివాళ్ళం కాదు ఇలాంటివన్నీ నమ్మడానికి. చూడండి మేడం, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండి, సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. పదండి. నన్ను తలదించుకునేలా చేసావు కదా నిన్ను. చెప్పవే, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. నిజంగానే నీ కాళ్ళు పోయాయా, లేకపోయినట్టు నాటకం ఆడావా? అమ్మగారు, నోర్మోయ్. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీకు నిజంగానే కాళ్ళు పోయాయా, లేక? నాకు నిజంగానే కాళ్ళు పోయాయి అమ్మగారు. మరైతే ఇప్పుడు ఎలా వచ్చాయి చెప్పు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నీ కాళ్ళు ఎలా వచ్చాయి? అది అమ్మగారు. చెప్పమ్మా, అడుగుతోందిగా, చెప్పు. చెప్పలేనమ్మమ్మ. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నిన్ను దూరం పెట్టి నా బిడ్డని దగ్గరికి తీసుకున్నానన్న కక్షతో మంగర్ నేను ప్రేమగా చూసుకోవడం నీకు ఇష్టం లేక కావాలని అందరి ముందు నన్ను అవమాన పాలు చేయడానికి నువ్వు ఈ నాటకం ఆడావు. నేను ట్రస్ట్ వాళ్ల ముందు తలదించుకోవాలని కాళ్ళు పోయినట్టు నటించావు. నా పరువు తీయాలనే నువ్వు ఇదంతా చేశావు, అది నాకు తెలుసు. అమ్మగారు, నా గొంతులో పానం ఉండగా నేను మీకు తలంపులు తీసుకొచ్చే పని చేయను. తలదించుకునేలా అస్సలు చేయను. ఆ దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను, నన్ను ఎలాంటి నాటకాలు ఆడలేదమ్మగారు. నన్ను మిమ్మల్ని మోసం చేయలేదు. నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి అమ్మగారు. నమ్మాలంటే నీ కాళ్ళు ఎలా వచ్చాయో చెప్పు, అప్పుడే నమ్ముతాను. ఎట్టాగా ఒట్ట వచ్చినాయి, కానీ నేను మాత్రం నాటకం ఆడలేదు. నన్ను చెప్పేది నిజమమ్మ. నన్ను నమ్మండి అమ్మగారు. ఒసే గూడెం తానా, మా మమ్మీ అంతలా అడుగుతున్నా కూడా సమాధానం చెప్పవేంటే? అంటే నువ్వు ఆడిందంతా నాటకమని కదూ? అయ్యో, నేను ఆడింది నాటకాలు కాదండి, నిజంగానే నా కాళ్ళు పోయినాయి. ఎంతసేపు కాళ్ళు పోయాయని చెప్తున్నావు కానీ అవి ఎలా వచ్చాయని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు.
మరి ఎలా వచ్చాయో చెప్పు. అప్పుడు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో తేలిపోతుంది. అమ్మ గంగా, రాజేశ్వరమ్మ గారిని బాధ పెట్టకమ్మా. నిజమేటో చెప్పు. లేదంటే నేను కూడా నువ్వు చెప్పేది అబద్ధమని అనుకోవాల్సి వస్తుంది. అమ్మా గంగా, ఇంతమందిలో ఇన్ని మాటలు అనిపించుకోవటం అవసరమా? నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసమ్మా. కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే దాన్ని వీళ్ళు కావాలని మోసం చేస్తున్నావని అనుకుంటారు. పర్వాలేదమ్మా, నీ కాళ్ళు ఎలా వచ్చాయో చెప్పమ్మా. నా పేరు చెప్పొచ్చు, కానీ నా వివరాలేమీ చెప్పొద్దు. అది అమ్మమ్మ. నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వు నన్నెప్పుడు మీ అమ్మతో సమానంగానే చూస్తావు కదా. ఇప్పుడు నేను మీ అమ్మనే అనుకొని నా మీద ప్రమాణం చేసి చెప్పు. నిజం చెప్పు. నీ కాళ్ళు ఎలా వచ్చాయి చెప్పు. నన్ను క్షమించు స్వామి. మా రాజేశ్వరమ్మ గారి కోసం నా నిజం చెప్పక తప్పదు. చెప్తానమ్మగారు. నిన్న రాత్రి నా కాళ్ళు పోయాయని బాధపడతా ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే నా కాళ్ళు మళ్ళా వచ్చేలా చేసినాడు. మంచి వాళ్లకు ఆ దేవుడు మంచి చేస్తాడని చెప్పాను కదమ్మా. నువ్వు ఆయన బొమ్మ కోసం పడిపోయావని తెలిసి ఆయన నీ కోసం వచ్చి నీ కాళ్ళు వచ్చేలా చేశాడమ్మా. అవునమ్మమ్మ. అమ్మా, అదేదో నిన్ను నమ్మించాలని ఏవో పిచ్చి కథలు చెప్తే నువ్వు కూడా నమ్మేస్తావా? అదంతేలే, అమ్మమ్మకి అదంటే ఇష్టం కదా మమ్మీ. అందుకే అదేం చెప్పినా అమ్మమ్మ ఈజీగా నమ్మేస్తుంది. ఇప్పటి వరకు నిజం చెప్పమని గంగను వేధించి ఇప్పుడు నిజం చెప్పినా నమ్మకపోతే ఎలాగమ్మా? ఊరుకా అక్క, నువ్వు కూడా దాని మాటలు నమ్ముతున్నావా? దేవుడు రావడం ఏంటి, దాని కాళ్ళు బాగు చేయడం ఏంటి, ఇదంతా జరిగే పనేనా? అవును వదినా, అది అబద్ధం చెప్తుంది. ఏయ్, నోరు మొయ్యండి. రాజేశ్వరి మీద ప్రమాణం చేసి కూడా గంగ అబద్ధం చెప్పదు. మీరు నమ్మినా నమ్మకపోయినా గంగ చెప్పేది నేను నమ్ముతున్నాను. అమ్మా, ఇదే చివరిసారిగా చెప్తున్నాను. అది ఇంకొకసారి మళ్ళీ నన్ను ఇలా అందరి ముందు అవమానపరచాలని చూసిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. అయ్యో అయ్యో, చిచి చిచి చి. ఇదిగో ఇదిగో, నువ్వేం బాధపడకమ్మా. ఇదిగో, నువ్వు చెప్పేవన్నీ నేను నమ్ముతాను కదా. ఊరుకో ఊరుకో, నవ్వు.